ఓయ్ నువ్వేంటి ఇక్కడ? అయినా ఈ వేషం ఏంటి? అదంతా సరే కానీ ఫస్ట్ నేను ఎలా ఉన్నానో చెప్పు. పిల్లపులి ఎలా ఉన్నా పిల్లపులినే. అయినా ఇవన్నీ ఎందుకు చెప్పు? నీకోసమే మామ. పద పెళ్లి చేసుకుందాం. ఏంటి పెళ్ళా? ఆగు. అయినా నువ్వెక్కడో నేనెక్కడో మన వాళ్ళు ఒప్పుకోరు. పెళ్ళి ఎలాగైనా అవుతుందిలే మామ, అవంతా నేను చూసుకుంటా. ఈ ఒక్క రోజైనా నీతో ఉంటా మామ. కవ్వం చీలికినట్టే గుండెల్ని కలికేస్తివే, యుద్ధం జరిగినట్టే ప్రాణాలు కుదిపేస్తివే. పాల సంద్రాలలో తట్టు దీవుల్లో పుట్టినట్టు ముత్తల్లా ఉన్నదే ముక్కట్టు. కొన్ని అందాలు చూపెట్టు, ఇంకొన్ని దాపెట్టు, మొత్తంగా నా నూరే ఊరెట్టు. పిల్ల పులి పిల్ల పులి పోరగాడే నీకు బలి. ఎరవేసావే సంకురాతిరి సోకుల సంపదని, నరికేసావే నా రాత్రిద్దరని. బంగాళాఖాతంలో పడ్డావే బంతిరెక్క, ఎంతెంత తుఫాను రేపావే తస్సా చెక్క. నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే, నా వయస్సుకు పగ్గాలు తెగొట్టి నీ పదని సపాడిస్తివే. పిల్ల నచ్చావే, నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే, నా వయస్సుకు పగ్గాలు తెగొట్టి నీ పదని సపాడిస్తివే. చెంపల్లో తారాడే రవ్వల జుంకీలా నన్నట్టా పెట్టేసుకో, పాదాలు ముద్దాడే మువ్వల పట్టీలా నీ జంట తిప్పేసుకో. నీ నుదుటి సవటల్లో కుంకాల బొట్టల్లే తడవాలి నా కల, నీ ఓర చూపుల్లో విసిరేసి పోయిందే నా పాలి వెన్నెలా. పిల్ల భూమికొక్క పిల్ల, ఎలా నిన్ను వదిలేదెలా. నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే, నా వయస్సుకు పగ్గాలు తెగొట్టి నీ పదని సపాడిస్తివే. తిట్టినట్టు మా ముక్కు సూటిలే, నిన్నట్టా చూస్తాంటే నన్నే చూస్తన్నట్టు కేరింతలైతినే. నీలాంటి పిల్లమ్మి మళ్ళొచ్చి నా కంట పడతాదో లేదోలే. ఓ వెయ్యి జనమాలు ఆలస్యమైతేనే నీకోసం చూస్తానే. సొట్ట బుగ్గ పిట్ట నీకు తాళి కట్టా, ఇట్టా ముందుగానే పుట్టా. నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే, నా వయస్సుకు పగ్గాలు తెగొట్టి నీ పదని సపాడిస్తివే. ఎరవేసావే సంకురాతిరి సోకుల సంపదని, నరికేసావే నా రాత్రిద్దరని. బంగాళాఖాతంలో
బంగాళాఖాతంలో పడ్డావే బంతిరెక్క ఎంతెంత తుఫాను రేపావే తస్సా చెక్క కనీసం ఈ రోజైనా తనకు నిమిషం జరగాలి. బావా నీకు చెప్పలేదు కదూ రేపు నేను ఊరికి వెళ్తున్నా. అదేంటి సడన్గా? నీకు ఆల్రెడీ చెప్పా కదా బావా యూఎస్కి వెళ్ళాలని. వీసా అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. ఇక రేపు ఊరికి వెళ్ళి అట్నుంచటే 1 వీక్లో యూఎస్. కదిలెళ్ళనే మరి నిన్నొదిలి వదిలెళ్ళకే మరి నన్నొదిలి కదిలెళ్ళనే మరి నిన్నొదిలి వదిలెళ్ళకే మరి నన్నొదిలి మనసులు కలిపేదే ప్రేమ ఈ ప్రేమ పెదవులు దగ్గర చేసేదే ప్రేమ ఈ ప్రేమ మనసులు కలిపేదే ప్రేమ ఈ ప్రేమ పెదవులు కలిపేదే ప్రేమ ఈ ప్రేమ ఉంటానులే చెలి మరి నీతోనే వింటానులే చెలి మరి నీ మాటే ఉంటానులే చెలి మరి నీతోనే వింటానులే చెలి మరి నీ మాటనే చేరని ఎదలోని నా ప్రాణమేయిక నీవేలే వెళ్ళకు వెళ్ళకు నా ప్రాణాన్ని తీసుకెళ్ళకే కన్నులనే కన్నీరుగా చేసి వెళ్ళకే వెళ్ళకు వెళ్ళకు నా ప్రాణాన్ని తీసుకెళ్ళకే కన్నులని కన్నీరుగా చేసి వెళ్ళకే ఉంటానులే చెలి మరి నీతోనే వింటానులే చెలి మరి నీ మాటే ఉంటానులే చెలి మరి నీతోనే వింటానులే చెలి మరి నీ మాటనే కదిలెళ్ళనే మరి నిన్నొదిలి వదిలెళ్ళకే మరి నన్నొదిలి కదిలెళ్ళనే మరి నిన్నొదిలి
వదిలెళ్ళకే మరి నన్నుదిలి. ఒకవేళ ఆ లెటర్ నేను చూడకపోయింటే ఇలానే చెప్పకుండా ఉండేవాడివా? ఏమో. నీకో విషయం తెలుసా బావా? హ్మ్? నాకు ఆ లెటర్ దొరక్కపోయినా నేనే నీకు చెప్పేదాన్ని. నేను ముందు నుంచే నిన్ను ప్రేమిస్తున్నా బావా. ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. కానీ ఆ లెటర్ చూసిన మరుక్షణం నాకు ఒకటే అనిపించింది, వాటిలో ఉన్న ప్రతి మాట నేను నీకు చెప్పాలనుకున్నదే. నేను ఎలా అయితే నీ ప్రేమను ఫీల్ అవుతున్నాను, నువ్వు కూడా నా ప్రేమను అలానే ఫీల్ అవుతున్నావు అనిపించింది. మన మాటలే కాదు బావా, మన భావాలు కూడా ఒకటే. ఉంటానులే చెలి మరి నీతోనే వింటానులే చెలి మరి నీ మాటే ఉంటానులే చెలి మరి నీతోనే వింటానులే చెలి మరి నీ మాటనే. కదిలెళ్ళనే మరి నిన్నుదిలి, వదిలెళ్ళకే మరి నన్నుదిలి. కదిలెళ్ళనే మరి నిన్నుదిలి, వదిలెళ్ళకే మరి నన్నుదిలి. అంతే ఎరుగని పయనం చేరా, కొరకొరమంటే కొలిమిలా నీలో కసినే రగిలించేరా. పదరా పదరా అడ్డు ముందుకు సాగరా, అమ్మ మాటల నమ్మకాన్ని నిజం చేసి చూపరా. పదరా నువ్వు పదరా అడ్డు ముందుకు సాగరా, అమ్మ మాటల నమ్మకాన్ని నిజం చేసి చూపరా. అడ్డున్నది ఆకాశం, గట్టిగా ట్రై చేస్తే గెలిపే నీ సొంతం. ఎవరున్నా లేకున్నా నీ అడుగును ఆపకురా, నీ ఒంటరి గమ్యంలో నీ నీడే తోడురా. అడుగు అడుగునా అడ్డంకులొచ్చినా పట్టు వదలని సాధించే తెగువే చూపరా. సెల్ఫీ నీ పయనం నీది సెల్ఫీ, నీ అడుగు పునాది సెల్ఫీ, లక్ష్యాన్నే మరువకు సోదరా. సెల్ఫీ నీ గమ్యం నీది సెల్ఫీ, నీ గెలుపే నీది సెల్ఫీ, రేపన్నది మీదే సోదరా. భగభగమనే భగీరథ అంతే ఎరుగని పయనం చేరా, కొరకొరమంటే కొలిమిలా నీలో కసినే రగిలించేరా. పదరా నువ్వు పదరా అడ్డు ముందుకు సాగరా, అమ్మ మాటల నమ్మకాన్ని నిజం చేసి చూపరా. పదరా నువ్వు పదరా అడ్డు ముందుకు సాగరా, అమ్మ మాటల నమ్మకాన్ని నిజం చేసి చూపరా. సెల్ఫీ నీ పయనం నీది సెల్ఫీ, నీ
నీ సెల్ఫీ లక్ష్యాన్నే మరువకు సోదరా సెల్ఫీ నీ గమ్యం నీది సెల్ఫీ నీ గెలుపే నీది సెల్ఫీ రేపన్నది మీదే సోదరా జారిపోయి ప్రేమలోన పుట్టిందెందుకంటే ఈ వేళ తెలుసుకున్న నిన్నే ప్రేమించి జాబు చెయ్యడానికైనా టెంపుల్ బెల్ గుళ్ళో కాదే ఓగే నా గుండెలోన థండర్ బోల్ట్ స్కైలో కాదే నిన్ను చూసిన కళ్ళలోన ఇప్పటి నుంచి నేనెవరంటే కేర్ ఆఫ్ నువ్వని అంటున్నా నా పేరేంటని నువ్వు అడిగావో ఐ లవ్ యూ అని చెప్పేనా నిన్నటి వరకు నా గతమంతా మెమొరీ లాస్ అయిపోయానా నిన్నే చూసిన ఈ క్షణమే నా డేట్ ఆఫ్ బర్త్ అని అనుకోనా గీసిన కుంచెకి గుడినే కడతా నీ షేపు చెక్కిన శిల్పితో సెల్ఫీ దిగుతా గ్లామర్ డాల్ తీసి అందం ప్యాక్ చేసి నిన్నే నాకు గిఫ్టే ఇచ్చిన కోడికి నేనే రుణపడిపోతా ఇప్పటి నుంచి నేనెవరంటే కేర్ ఆఫ్ నువ్వని అంటున్నా నా పేరేంటని నువ్వు అడిగావో ఐ లవ్ యూ అని చెప్పేనా నిన్నటి వరకు నా గతమంతా మెమొరీ లాస్ అయిపోయానా నిన్నే చూసిన ఈ క్షణమే నా డేట్ ఆఫ్ బర్త్ అని అనుకోనా పాపలో నా రూపం నింపేస్తా నీ కాల్ షీట్ ని నా వైపే నడిపిస్తా నేను లోని నేని నువ్వు లోని నువ్వు రెండు మిక్స్ చేసి నువ్వే నేనని అర్థం చెబుతా ఇప్పటి నుంచి నేనెవరంటే కేర్ ఆఫ్ నువ్వని అంటున్నా నా పేరేంటని నువ్వు అడిగావో ఐ లవ్ యూ అని చెప్పేనా నిన్నటి వరకు నా గతమంతా మెమొరీ లాస్ అయిపోయానా నిన్నే చూసిన ఈ క్షణమే నా డేట్ ఆఫ్ బర్త్ అని అనుకోనా ఇప్పటి నుంచి నేనెవరంటే కేర్ ఆఫ్ నువ్వని అంటున్నా
అనుకోనా హాయ్. ఐ లవ్ యూ. ఏంటి 1 year నుంచి తిరుగుతున్నా నో రెస్పాన్స్, ఇప్పుడు చెప్తున్నా నో రెస్పాన్స్. హలో మేడం, ఏదో ఒకటి చెప్పండి. అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? ఇంకెవరు దొరకలేదా? నీలాగా ఎవరూ దొరకలేదు. అసలు నీ ఉద్దేశం ఏంటి? అదే, నీలాంటి అందమైన అమ్మాయి నా కళ్ళకు ఇప్పటి వరకు దొరకలేదు. ఓ, పులిహోర బాగా కలుపుతున్నావే. అవును, పులిహోర కలిపేవాడు పులిలా బతుకుతాడు, కలిపినవాడు పిల్లిలా బతుకుతాడు. అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? నీ ప్రేమ కోసం. తర్వాత మనసులు మార్చుకుంటాం. నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుస్తుంది, నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలుస్తుంది. ఒకవేళ సెట్ అయిందనుకో మ్యారేజ్, సెట్ అవ్వకపోతే బ్రేకప్, అంతే. ఇప్పుడేంటి? నేనేంటో నీకు తెలియాలా? చెప్పద్దు. మనం ఏం చెప్తామో అది మనం కాదు. నీ గురించి తెలుసుకోవాలంటే అట్లీస్ట్ 1 or 2 years పడుతుంది. లవ్ చేసుకుందాం. 1 year 2 years అవసరం లేదు. మరి నీ ఫోన్ ఇవ్వు ఒకసారి. నా ఫోనా? ఇవ్వు ఒకసారి. ఓ, ఫోన్ చేసుకోవాలా? మీ ఫోన్లో బ్యాలెన్స్ లేదా? నంబర్ చెప్పండి, నేనే డయల్ చేస్తా. ఇస్తావా ఇవ్వవా? సరే, కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, కొంచెం చూసి. ఇదిగో నా ఫోన్ తీసుకో. ఇదెందుకు? ఇప్పుడు నువ్వేంటో నాకు తెలియాలి, నేనేంటో నీకు తెలియాలి కదా. మనం మనసులు మార్చుకోని అవసరం లేదు, జస్ట్ ఫోన్లు మార్చుకుంటే సరిపోతుంది. 1 day నీ ఫోన్ నాది, నా ఫోన్ నీది. అప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో బయట వాళ్ళు, నీ ఫ్రెండ్స్ చెప్పక్కర్లేదు, నీ ఫోనే చెప్తుంది. సో నీ ఫోన్ నేను, నా ఫోన్ నువ్వు. చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుందామా? రేపు కలిసి మన గురించి మాట్లాడుకుందాం. ఓ, ఐడియా చాలా బాగుంది. కానీ 5 minutes ఇస్తావా? కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, డిలీట్ చేసుకుని ఇచ్చేస్తాను. వద్దొద్దు, అన్నీ తెలియాలిగా నాకు. ఓకే, బాయ్. సీ యూ టుమారో. కనీసం డిలీట్ చేసుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు. గోయిందా గోయిందా, గూగుల్ తెల్లే కాపాడాలి నన్ను. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడతావు కదా, మాట్లాడు. ఏమి తెలియని వాళ్ళతో మాట్లాడొచ్చు, అన్నీ తెలిసిన వాళ్ళతో ఏం మాట్లాడతాం? సరే, ఏం చెప్పింది నా ఫోను నా క్యారెక్టర్ గురించి? ఏమున్నాయి? మీషోలు, షాపింగ్స్, గేమ్స్, నీ ఫొటోస్, నీ ఫ్యామిలీ ఫొటోస్, నీ రీల్స్, ఇవి తప్ప ఇంకేం లేవు. నా గురించి ఏం తెలిసిందో చెప్పు. ఒకరిని లవ్ చేసావు, వాడితో బ్రేకప్ అయింది. ఇప్పుడు 3 members బాగా చాట్ చేస్తున్నావు. మేబీ ఆ 3 members ఒకరిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు. ప్రపోజల్స్ అయితే అన్లిమిటెడ్ ఉన్నాయి. బ్రేకప్ అయిపోయిందన్న బాధలో రెడ్ వైన్ కూడా తాగావు, అది అలవాటు కూడా అయింది. ఫ్యామిలీ అంటే ఇష్టం, ఫ్రెండ్స్ అంటే ప్రాణం,
పింక్ అండ్ రెడ్ కలర్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. ఇంకా బిర్యానీ, పానీపూరి, వర్షం, బీచ్, ఫ్లవర్స్, నేచర్ ఇవంటే చాలా ఇష్టం. మోర్ ఓవర్ హెల్పింగ్ నేచర్ చాలా ఉంది. అంతే. ఇప్పుడు నేను నీ గురించి చెప్తాను. వాట్ ఏ వరస్ట్ క్యారెక్టర్. ఏమైంది? నువ్వు నన్ను ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నావు? 2 years. మరి ఫేస్బుక్లో కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేసావు. ఎందుకు? ఎవరు ఛాన్స్ ఇవ్వట్లే. దేనికి? అదే ట్రూగా లవ్ చేయడానికి. అవునా? ఇప్పుడు నీ జాతకం నేను చెప్తా. స్మోకింగ్ చేస్తావు, డ్రింకింగ్ చేస్తావు. అవునా? అవేలా తెలిసే నీకు? స్మోకింగ్ చేసినప్పుడు సెల్ఫీలు, సిట్టింగ్ వేసినప్పుడు వీడియోలు. అవన్నీ నేను డిలీట్ చేశాను కదా. చేసావు, కానీ గూగుల్ డ్రైవ్లో డిలీట్ చేయలేదుగా. షట్. ఇంకా ఫోన్ కూడా చూస్తావు. ఈ అలవాటు ప్రతి అబ్బాయికి ఉంటుందిగా. మీరు చూడకపోతే ఉండలేరుగా. సర్లే, ఎన్ని టైమ్స్ చూస్తావు? ఓ 4 టైమ్సా? 4 పూటలు. ఇంకేం 24 hours చూస్తామని చెప్పొచ్చుగా. ఇంకా హీరోయిన్ ఫొటోస్ కూడా ఉన్నాయి. అదే ఏదో డ్రెస్సులు బాగున్నాయని. డ్రెస్సులు బాగున్నాయనా, ఫిగర్లు బాగున్నాయనా? ఒక్క ఫ్యామిలీ ఫోటో అయినా ఉందారా నీ గ్యాలరీలో? అమావాస్య పౌర్ణమికి తప్ప ఒక్క ఫోటో ఉంది. ఎలాగూ ఫ్యామిలీతోనే ఉంటాం, ఇంకా పిక్ ఎందుకని పెట్టుకోలేదు. ఫ్యామిలీ పిక్స్ ఉండవు. నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేసినా నా పిక్ కూడా ఉండదు. మొత్తానికి నీ క్యారెక్టరు ఇది. స్టైల్గా బాగున్నావు, కానీ క్యారెక్టరే వైల్డ్గా ఉంది. సో నా ఆన్సర్ నో. చూసావా, నీ గురించి తెలుసుకోవడానికి 2 years అవసరం లేదు, 2 days చాలు. ఓకే, నా ఫోన్ ఇవ్వు. ఓకే, బాయ్. టెక్నాలజీ అప్డేట్ అయిందంటే ఏంటో అనుకున్నాను. అప్డేట్ అయింది టెక్నాలజీ కాదు, అమ్మాయిలు. నువ్వు అప్డేటెడ్ అమ్మాయి అయితే నేను అప్డేటెడ్ అబ్బాయిని. నీ ఫోన్ తీసుకున్నప్పుడే 2 అమ్మాయిల్ని లైన్లో పెట్టా. హలో, మై నేమ్ ఇస్ రామ్. అదే జాను ఫ్రెండ్ని. చెప్పండి. ఏం లేదు, మిమ్మల్ని చాలా డేస్గా ఫాలో అవుతున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. అవునా? ఇంట్రెస్టింగ్. ఎప్పుడు మీట్ అవుదాం? రేపు మీట్ అవుదామా? ఓకే, బట్ వన్ కండిషన్. వచ్చేటప్పుడు మీ ఫోన్ తీసుకుంటండి. ఓనా? హలో. ఇదే అనుకున్నా, దీని ఫ్రెండ్స్ కూడా ఒకే బాటలో నడుస్తున్నారు. ఇలా అయితే అమావాస్య పుణ్యానికి ఒక జంట దొరుకుతుంది. ఇదిగో అబ్బాయిలు, మనసులు మార్చుకోవడం కాదు, ఫోన్లు మార్చుకుంటారంట. నేనే ఇలా ఉన్నాను, నాకంటే వరష్ణ కొడుకులకి వాళ్ళ పరిస్థితి తెలుసుకుంటేనే నవ్వు వస్తుంది. ఎంతైనా మనం బాయ్స్ ఒకటే. రే, ఇప్పటి నుంచైనా ఫోన్లు జాగ్రత్తగా వాడండి. అదే ఫోన్లు జాగ్రత్తగా వాడండి, దొరికిపోతారు. గోయిందా గోయిందా.